రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలు 45 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. జనం అంతా అల్లాడిపోతున్నారు. సరే, రైతులకైతే హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు పడే వర్షాలు అకాల వర్షాలతో సమానం. నష్టమే కానీ పెద్దగా ప్రయోజనం ఏముండదు. ప్యాడీ పెద్ద ఎత్తున హార్వెస్ట్ అవుతూ ఉంది, మొక్కజొన్న పెద్ద ఎత్తున హార్వెస్ట్ అవుతూ ఉంది, మిర్చి కూడా ఇంకా చివరి కోతలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అనేక పంటలు ఇంటికి వచ్చేస్తున్నాం. ఇక మ్యాంగో అయితే గాలికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది, వడగళ్ళకి గాలికి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక రిపోర్ట్ విడుదల చేసింది. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా కొమరిన్ వరకు ఒక ఉపరితల చక్రవాతం విస్తరించి ఉంది. 0.9 కిలోమీటర్ల ఎత్తులో, అంటే 1 కిలోమీటర్ కన్నా తక్కువ ఎత్తులో. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఎండల తీవ్రత అయితే ఉంటుంది. అయితే సాయంత్రానికి ఈ యొక్క చక్రవాతం కారణంగా అక్కడికక్కడికే మేఘాలు ఏర్పడి పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా మనం చూసాం వీడియోల్లో కూడా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో వడగళ్ళు రాళ్ళులాగా పడ్డాయి, కుప్పలుగా పడ్డాయి. అలాంటి సమయంలో ఓపెన్ ప్లేస్లో పొలాల్లో ఉంటే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చాలా ప్రమాదం. ఇక గొర్రెలు, మేకలు అయితే గుంపులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా హార్వెస్టింగ్ చేసిన పంటలు మిర్చి కానీ, మొక్కజొన్న, వరి, ధాన్యం ఇవన్నీ తడవకుండా కాపాడుకోవాలి. ఏ క్షణంలోనైనా విరుచుపడవచ్చు. ఈ అకాల వర్షాల కిందనే లెక్క ఒక రకంగా చెప్పాలంటే. వీటి వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిన్న సాయంత్రం అంతా మబ్బులు బట్టి 4 చినుకులు పడి రైతులంతా గందరగోళం అయిపోయారు. ముఖ్యంగా మిర్చికి ఒక మాదిరి ధర దక్కుతూ ఉంది కాబట్టి వాటిని కూడా తగ్గితే ఇక ఆ ధర కూడా పోయింది. అందువల్ల రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన పంట కానీ, హార్వెస్టింగ్ జరుగుతున్న పంటలను తడవకుండా కాపాడుతాం. ఎలాగో పొలం మీద ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. హార్వెస్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తడవనివ్వదు. ఇక తెలంగాణలో మార్కెట్ యార్డుకి తీసుకొచ్చి సరుకులు అమ్ముతూ ఉంటారు కాబట్టి రైతులు ప్యాడీ కానీ, మొక్కజొన్న కానీ ఎవరి టార్పాలీలు మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది. మార్కెట్ యార్డుల మీద మనం ఆధారపడటానికి అవకాశం లేదు. తడిసిన తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఇక గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఏమైనా వర్షపాతం నమోదైందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. మొక్కజొన్నకి ఏ ధర దక్కుతుంది, ధాన్యానికి ఏ ధర దక్కుతుంది అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి. ఏ ప్రాంతం నుంచి అనే విషయాన్ని కూడా కామెంట్లో నమోదు చేయండి.